బళ్ళారిలో ఘనంగా జాతీయ మానవ హక్కుల మండలి 4వ వార్షికోత్సవం. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో జాతీయ మానవ హక్కుల మండలి 4వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కర్ణాటక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు దేశంలోని 14 రాష్ట్రాల నుంచి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ కమిటీ ప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న మహిళా, పురుష విభాగాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల సభ్యులు, శ్రేయోభిలాషులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నేషనల్ చైర్మన్, వివిధ రాష్ట్రాల చైర్మన్లు ప్రసంగిస్తూ మానవ హక్కుల పరిరక్షణలో మండలి పోషిస్తున్న పాత్రను సభ్యులు తెలుసుకోవాల్సిన పలు కీలక అంశాలను వివరించారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసిన ప్రతినిధులకు నేషనల్ చైర్మన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది. సభ్యులకు జ్ఞాపికలు, బ్యాగులను పంపిణీ చేశారు. కాగా ఈ 4వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసినందుకు కర్ణాటక రాష్ట్ర చైర్మన్, బళ్ళారి జిల్లా మహిళా వింగ్ చైర్మన్, ఆ రాష్ట్ర కమిటీ సభ్యులకు ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ వీపూరి పరాంకుశం, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మానవ హక్కుల మండలి 4వ వార్షికోత్సవం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి డిస్టిక్ లో 4వ వార్షికోత్సవం జరపబడుతున్నది. అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నేషనల్ చైర్మన్ మరియు నేషనల్ కమిటీ, వివిధ హోదాలో ఉన్న మహిళా వింగ్ చైర్మన్లు, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రం చైర్మన్ సిహెచ్ వెంకటేశ్వర్లు గారు మరియు తెలంగాణ మహిళా వింగ్ మొత్తం కమిటీలు, జిల్లా కమిటీలు వారు అందరూ రావటం జరిగింది. అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా రావటం జరిగింది. వారికి ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ యొక్క ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల మండలి అనేది హక్కులను రక్షించట, సేవ కార్యక్రమాలు చేసే ఉద్దేశంతోనే ఈ ఎన్హెచ్ఆర్సి స్థాపించటం జరిగింది. దీంట్లో గత 2002 నుంచి నా సొంత బ్యానర్ కింద కొన్ని సంవత్సరాల దాకా నేను సేవ కార్యక్రమాలు చేయటం జరిగింది. అయితే ఈ యొక్క ఎన్హెచ్ఆర్సి సంస్థలో చేరటానికి ఏంటంటే ముఖ్య ఉద్దేశము జాతీయ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో కూడా తెలియటం జరుగుతుంటది. ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడికి ఈ యొక్క సంస్థలో చేరటం జరిగింది. ఈ సంస్థలో చేరిన కాడ నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాలు అయింది. దగ్గర ఒక ఎన్నో ప్రోగ్రాంలు చేయటమైంది. సంస్థ నన్ను గుర్తించి కూడా డొక్క సీతమ్మ అవార్డు నాకు ఇవ్వటం కూడా జరిగింది. అయితే వారికి ఈరోజు స్టేట్, నేషనల్ కమిటీ ఎవరి అయినా కూడా ఎక్కువ అంటే మనము సేవ కార్యక్రమాలు ఎక్కువ పాల్గొనాలి. తర్వాత హక్కులు ఎక్కడ కూడా భంగం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనం వారి వెనక నుండి ఉండి సపోర్ట్ చేసి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి ఆ యొక్క బాధను తీర్చే విధంగా మనం అంత టీం కూడా పనిచేయాలని కోరుకుంటూ మేము అదే విధంగా చేస్తున్నాము. అయితే ఏమేమి జరిగిందనంటే ఫస్ట్ ఈ యొక్క సేవ కార్యక్రమం అనేది మనకు బాధలు వచ్చినప్పుడే కానీ, కష్టాలు వచ్చినప్పుడే కానీ, ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు, ఎప్పుడైతే మనము బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటామో అవసరం ఉన్నప్పుడు ఆ బ్యాలెన్స్ మనం కష్టం వచ్చినప్పుడు తీర్చుకుంటాము. అదే విధంగా మనం కూడా మనకు కావాలి, మనం బాగుపడాలి, మన ప్రజలు బాగుపడాలి, దేశ ప్రజలు, భారతదేశ ప్రజలు బాగుపడాలనంటే అందరి కోసము మనం సేవ